ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లోవరాజు మాట్లాడుతూ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయకుండానే విద్యార్థులను ఫీజులు చెల్లించాలని, ఫీజులు కట్టకపోతే పరీక్ష హాల్ టికెట్స్ నిలిపివేసి పరీక్షలకు అనుమతించబోమని కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని వాపోయారు. ఒకవైపు విద్యాశాఖ మంత్రి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేరుగా కళాశాల అకౌంట్లో వేస్తామని చెబుతున్నా సరే చాలా కళాశాలలు విద్యార్థుల దగ్గర నుంచి నేరుగా ఫీజు వసూలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని, విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి తల్లిదండ్రులని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ చదువుకి దగ్గర అయ్యేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే మా ఎస్ఎఫ్ఐ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే పెట్టి ఉన్నామో అక్కడే ఈ యొక్క ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్రిక్తత మరింత రెట్టింపుగా మేము చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ యొక్క సమస్య పరిష్కరించేదాకా కూడా కృషి చేసి ముందుండి పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా తరఫున తెలియజేస్తాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, నా పేరు లోవరాజు. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేస్తాము, మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పటికి ఇంకా 7,000 కోట్ల రూపాయలు బకాయి ఉంచుకొని ఎక్కడికి వెళ్ళి చదువుకోమంటే యాజమాన్యాలు మమ్మల్ని వెంటనే మీరు కట్టండి లేదంటే మానండి, అంతేగాని మీరు డబ్బులు మాకు చెల్లించాలి అని చెప్పేసి అని అంటున్నారు. కానీ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి విన్నర్శించింది ఏంటంటే మాకు వెంటనే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, మేము వెంటనే మాకు వచ్చినటువంటి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు నెరవేర్చాలని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.